Sailaws Kitchen. Sailaws Kitchen. హలో అండి, నమస్తే. ఇవాళ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చేసాను. పెద్దగా ఏదో ఒక చెప్తారు శైలజ గారు. ఇదేంటంటే చిన్నప్పుడు నేను చాలాసార్లు చూశాను అనమాట. మా ఇంటికి ఫాదర్ ఎప్పుడన్నా మా నాన్నగారు చేప తీసుకొస్తే చేప పట్టుకొని వచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చినాక అమ్మమ్మను నానమ్మను అత్తను ఎవరుంటే వాళ్ళు దాన్ని బాగు చేసేవాళ్ళు, క్లీన్ చేసేవాళ్ళు. వాళ్ళంతటా వాళ్ళు దాని పెద్ద ఎక్విప్మెంట్ ఇలానే ఉంటుంది. చేతులు ఒప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటే ముచ్చట చెప్తూ ఉంటే దానికి పెద్ద ఎక్విప్మెంట్ అవసరం లేదండి. ఎందుకంటే జస్ట్ మన ఇంట్లో ఉండే ఒక రాయి, కొంచెం ఇంతకుముందేమో బూడిద పొట్టు అట్లాంటిది యూజ్ చేసేవాళ్ళు. అది కూడా అవసరం లేదు. ఉప్పు కళ్ళు ఉంటే చాలు. ఉప్పు, పసుపు, మంచిగా పదునైన బలమైన కత్తిపీట మాత్రం కంపల్సరీ. ఆ కత్తిపీట అనేది మర్చిపోయినాం. ఎంతసేపు ఈ బండల మీద నిలబడ ఆ కత్తితో టక్ నైఫ్తోనే అయిపోయింది. కాదు, కత్తిపీట ఉండి కింద కూర్చొని పనిచేస్తూ ఉంటే ఈ పొట్టలో ఉన్న కండరాలన్నీ కదులుతాయి. చాలా మంచిది మనకు అది. అట్లాంటి ఎక్సర్సైజ్ ఉండాలంటే అలాంటి పనులు ఉండాలి. కాబట్టి ఇదొక్కసారి చూడండి. అతన్ని నేను ఎంత బతిమలాడానంటే ఈ చేప స్లోగా చేయడానికి ఇంకొక 2 చేపలు చేయించాల్సి వచ్చింది. కాదు బాబు, ఇటు తిప్పి చూపించవా, అటు తిప్పి చూపించవా, ఇప్పుడు జాగ్రత్తగా చేయవా, స్లోగా చేయవా, వీడియో తీస్తున్నాం కదా, బాగా కనిపించాలి, అందరూ నేర్చుకోవాలి. మేడం నా పని అంటే ఏం కాదయ్యా, నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, నీ గిరాకీ నీకే ఇన్ని చెప్పి నేను ఈ వీడియో తీసుకొని వచ్చిన. చూడండి, మీరు ఇది చూసి నాక మీరు రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు బలంతో నా చేప నేనే చేస్తాను, నేను ఎవరి మీద డిపెండెంట్ కాదు అని చెప్పకపోతే అడగండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నదైతే బొచ్చ అండి. అండ్ అది కూడా 4-5 కిలోలు ఉంది. అసలు సాలిడ్ ఉంటుంది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ సైజ్ ఫర్ ఎనీథింగ్ అనమాట. అంటే ఫ్రైకి, పులుసుకి, ఇగురికి, దేనికైనా కానీ ఈ సైజ్ అసలు చాలా బాగుంటుంది. ముళ్ళు కూడా ఈ సైజ్ వచ్చేటప్పటికి తక్కువ ఉంటాయి. మనకి తినటం చాలా ఈజీ అవుతుంది. సన్నగా ముళ్ళులాగా ఉండే ఒక బ్రష్ ఉంటుందండి. దాంతో ఇట్లా పైకి గుంజితే మనకు ఆ పులుసులు లాంటివన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఒకవేళ ఇది మీ దగ్గర లేకపోతే కనుక మనము చిన్న కత్తి తీసుకొని కూడా పైకి లాగుతుంటే కూడా పైన వచ్చేస్తుంది. లేదు మన దగ్గర అది కూడా లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెక్కకి 4 ముళ్ళు కొట్టుకున్నా కానీ అది అయిపోతుంది. ఈసారి మీ దగ్గర కార్పెంటర్ వస్తే అదే పని చేయండి. మనకి పొట్టు తీయటం చాలా ఈజీ అయిపోతుంది. ఇదిగోండి, అటు ఇటు తిప్పుకుంటా ముందు ఆ పొలుసుల పార్ట్ మొత్తం క్లీన్ చేద్దాం. ఇదిగోండి, ఇది కూడా అంతే, చిన్న స్కేల్ టైప్లో ఉంది. అండ్ ఇప్పుడు సైడ్కున్న ఈ రెక్కలు అంటారు చూసారా, అవి తీసేస్తున్నాడు అతను. మొప్పలు, రెక్కలు, ఎవ్రీథింగ్. దీనికోసం అసలు పదునైన కత్తిపీట ఇలా ఉండాలండి. అందుకే పాతకాలం ఇళ్లలో కత్తిపీట కంపల్సరీ ఉండేది. దిస్ ఈజ్ ద రీజన్. చేపలు చేసుకోవడానికి, కోళ్ళు కట్ చేసుకోవడానికి, అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన పని మనం చేసుకోవటం అంతే. ఇప్పుడు మొప్పలు తీసేస్తున్నాడు. దాన్ని ఇరిచి పట్టుకుంటాడు, తర్వాత గుంజేస్తున్నాడు. అండ్ ఇటు సైడ్ కూడా జస్ట్ దాన్ని కొంచెం ఒక బ్రేక్ లాగా ఇచ్చి వెనకకి ఇచ్చేస్తున్నాడు. అది ఈ పార్ట్ మనకి తినడానికి పనికిరాదు, తీసేస్తున్నాడు. అండ్ తలకాయ కూడా సపరేట్ చేస్తున్నాడు. చూడండి, ఒక్కసారి కత్తిపీటతో అటు ఇటు మిగిలిన మొప్పలు ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి. ఒకవేళ ఇంట్లో ఇందాక మీకు చూపించిన పనిముట్లు లేకపోతే ఇట్లా కూడా పొలుసు తీసుకోవచ్చు. ఫ్రెష్ చేప అనేది ఎట్లా తెలియాలంటేనండి, ఇదిగోండి కోస్తుంటే బ్లడ్ వస్తుంది ఒకటి, కానీ కోసి చూపించినాక అమ్మరు కదా. ముందే తెలియాలంటే ఆ మొప్పలు తెరిస్తే ఆ లోపల కలర్, నాలుక కలర్ ఎర్రగా ఉంటేనే అది ఫ్రెష్ చేప అంటారు. అండ్ ఫ్రెష్ చేప ఎప్పుడు కూడా ముట్టుకుంటే గట్టిగా ఉంటుంది, బాగా మెత్తగా ఉంటుంది. ముఖ్యంగా పొట్ట ప్లేస్లో మనం ఇలా ఒత్తి చూస్తే కనుక గట్టిగా ఉండాలి. అట్లా మెత్తగా లొంత ఉండకూడదు. పొట్టలో ఉన్న వేస్ట్ పార్ట్స్ అన్నీ తీసేయటం. అండ్ దానికి పొట్టలో ఒక లేయర్ లాగా ఉంటుందండి, దాన్ని కూడా జాగ్రత్తగా అదిగోండి ఆ వేలు సహాయంతో తీసేయాలి. చాలామంది అండి ఇంత పెద్ద చేపని అన్ని చక్రాల కోసం అనుకోండి మనం వడ్డించేటప్పుడు ఇరిగిపోతుంది. అందుకని ఇట్లా ముక్కలు కట్ చేసుకుంటే సాలిడ్గా ఏ పీస్ కా పీస్ అలాగే ఉంటుంది.
2 days ఉన్నా కానీ వడ్డించడం చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా అంటే ముక్క ఇరిగిపోకుండా వడ్డించడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇతను ముక్కలు కోస్తున్నాడు. మన మటన్ పీసెస్ సైజే పెద్ద పెద్దవన్నమాట. ఇదిగోండి ఇలా. చాలా ఫ్రెష్ సాలిడ్ చేప ఇది. ఇంకా ఫిష్లో ఉండే గుణగణాల గురించి నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఫిష్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్స్ ఉంటాయి. డి వైటమిన్, B2 అంటే రిబోఫ్లావిన్. మనకి నోటి పూత అది వస్తుంది చూసారా, రిబోఫ్లావిన్ తక్కువైతే వస్తుంది. ఫిష్ దండిగా తినండి, లేకపోతే రిబోఫ్లావిన్ ట్యాబ్లెట్స్ వేసుకోండి. అండ్ ఫిష్ ఈజ్ ఏ గ్రేట్ సోర్స్ ఆఫ్ మినరల్స్, ఐరన్, జింక్, అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం, వాట్ నాట్ అండి. మన హార్ట్ హెల్త్కి చాలా చాలా మంచిది ఫిష్. చక్కగా ఈజీగా ఆరామ్సే కోసేస్తున్నాడు 1 by 1. ముందు బాడీ పార్ట్స్ మొత్తం కట్ చేశాడు. ఆ తర్వాత ఫైనల్గా మీకు కింద కనిపిస్తుంది చూసారా, అది పొట్ట పార్ట్. దాంట్లో అసలు ముళ్ళు ఉండవు, సింగిల్ ముళ్ళు పెద్ద పెద్దగా పొడుగ్గా ఉంటాయి, ఈజీ. నేను పర్సనల్గా పొట్ట ఒక్కటే తింటాను. పొట్ట ముక్కలు చూసారు ఎంత జాగ్రత్తగా కట్ చేస్తున్నాడో. దట్స్ ఆల్ అండి. సింపుల్ అండ్ ఈజీ మీరు తలుచుకుంటే. ఇదన్నమాట, చూసేశారు కదా. ఇంకా మీరు చేస్తారని ఆశిస్తున్నాను. ఇది చూసినంత మాత్రాన మీరు మాత్రమే చేయాలి అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఇస్త్రీ బట్టలు అయినా వస్తాడండి, ఇస్త్రీ బట్టలన్నీ ఇచ్చేస్తామా? అలాగని ఇంట్లో ఇస్త్రీ పెట్టే లేకుండా ఉంటామా? ఉంచుకుంటాం ఎమర్జెన్సీ కోసం. అది ఉంటే ఏంటంటే మనకు ఒక ధైర్యం. అతను లేకపోయినా రాకపోయినా, ఏ పాండమిక్ వచ్చినా, ఏ సిచ్యువేషన్, ఏ సమస్య ఏది వచ్చినా కానీ ఇప్పుడు ఈ పూట కావాల్సింది నేను చేసుకోగలుగుతా. అలాగే ఇది ఇలా నేర్చుకోవటం వల్ల మనకి మైండ్లో ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది మీకు ఈ వీడియో ద్వారా రావాలని వచ్చిందని వస్తే నాకు ఒక చిన్న లైక్ వేస్తారని, ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తూ మరొక అద్భుతమైన కాన్సెప్ట్తో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ. Sailaws Kitchen.